ఎత్ర నారేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో, ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారనేది మన పురాణాలు చెప్తాయి. ఎక్కడ మహిళలని అగౌరవపరుస్తారో, ఎక్కడ మహిళల్ని అన్యాయంగా చూస్తారో అక్కడ వినాశనాలు, నష్టాలు జరుగుతాయనేసి కూడా పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక గొడ్డలి పార్టీ నాయకులకి వినాశకాలం ఇంకా పూర్తి కాలేదు. దానికి ఉదాహరణ నిన్న ఒక కోడిగుడ్డు అమర్నాథ్ అనే వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు చూస్తే సమాజానికి అర్థమైంది. వీళ్ళ యొక్క మాటలు చూస్తే వైసీపీకి ఆంధ్రప్రదేశ్లో ఒక్క అంగుళం కూడా స్థలం కూడా ప్రజలు ఉండనివ్వరు రాబోయే రోజుల్లో. ఒక దళిత హోంమంత్రిని పట్టుకుని అంత అసభ్యకరంగా ఈ కోడిగుడ్డు అమర్నాథ్ మాట్లాడినటువంటి మాటలు ఏ మహిళ కూడా క్షమించదు. ప్రతి ఒక్క మహిళ కూడా దీన్ని ఖండిస్తుంది. ఈ రోజున ఒక దళిత మహిళ మీద మాట్లాడేసి ఈ అమర్నాథ్ హైలైట్ అయిపోవాలని చూస్తున్నావా? సిగ్గనిపించట్లేదా నీకు అమర్నాథ్? ఒక హోం మంత్రిని, ఒక దళిత మహిళా మంత్రిని టార్గెట్ చేసి ఆమెను కామెంట్ చేసేస్తే నీకు పబ్లిసిటీ వచ్చేస్తుందా? నీకు సోషల్ మీడియాలో వ్యూస్ వచ్చేస్తాయి అనుకుంటున్నావా? నువ్వు హైలైట్ అయిపోతావు అనుకుంటున్నావా? కనీసం నీకు ఇంగిత జ్ఞానం లేదా? ఇంతగా దిగజారిపోతారా వైసీపీ నాయకులు? మహిళల్ని టార్గెట్ చేసి మహిళల్ని అనరాని మాటలు అనేస్తే ఏదో పబ్లిసిటీ వచ్చేస్తుంది, ఏదో హైలైట్ అయిపోతామా అనుకునే నీచ సంస్కృతికి ఇంతలా దిగజారిపోతారా ఈ గొడ్డల పార్టీ నాయకులు? అసలు మీ ఫ్యామిలీ అమర్నాథ్, అసలు మీ ఫ్యామిలీ మహిళలకు నువ్వు అన్న మాటలను సమర్థిస్తారా? అంటే మహిళలు ఆత్మ గౌరవంతో, ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్ళటం తప్ప? నేను ఒకటే అడుగుతున్నాను ఈ వైసీపీ నాయకుల్ని, మీరెవ్వరూ కూడా బయటికి వచ్చినప్పుడు రెడీ అయి వస్తారా రారా? చెప్పండి. మినిమం ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ రెస్పెక్ట్ మనకి ఎవరి మీదైనా వాళ్ళ మీద ఉండాలి. అదే ఒక ధైర్యాన్ని ఇస్తుంది, అదే ఒక నమ్మకాన్ని ఇస్తుంది, ఏదైనా సాధించాలనే ఒక కాన్ఫిడెన్స్ మనకి ఇస్తుంది. అది తప్ప ఒక ధైర్యంగా ఒక మహిళ ముందుకు రావటం, మహిళలు ముందుకు రావటం, సమాజ సేవ చేయటానికి మహిళలు ముందుకు రావటం తప్ప? అంటే మీరు అనరాని మాటలు అనేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి వాళ్ళ యొక్క రూపురేఖల్ని అవమానకరంగా దూషించి మాట్లాడి అంటే వాళ్ళని అగౌరవపరుస్తారా? ఇదేనా గొడ్డలి పార్టీ యొక్క సంస్కృతి? ఇదేనా గొడ్డలి పార్టీ యొక్క విధానం? అంటే అమర్నాథ్, మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పిల్లలు కానీ, మీ వైఫ్ కానీ, మీ సిబ్లింగ్స్ కానీ ఎవరు కూడా రెడీ అయ్యి బయటికి రారా? ఎలా ఉంటే అలాగ బయటకు వచ్చేస్తారా చెప్పండి? ఒక మహిళల్ని నీట్గా రెడీ అయ్యి వస్తే ఒక మహిళల్ని అలా కించపరచటం కరెక్టా మీకు? అంటే మీ వైసీపీలో మహిళలు ఎవ్వరు కూడా రెడీ అయ్యి రారా? చెప్పండి ఒకసారి. నేను ప్రజలకు కూడా తెలియజేస్తున్నా, మనం బయటకు వెళుతుంటే మన ఆత్మవిశ్వాసం మనకి కొట్టొచ్చినట్టు కనిపించాలి. అప్పుడే మనం ఏదైనా ఒక పని చేయగలుగుతాం, గట్టిగా ఒక నమ్మకంతో చేయగలుగుతాం, ఒక ధైర్యంగా చేయగలుగుతాం, ఒక ముందడుగు వేస్తాం. అంటే రెడీ అవటం కూడా తప్ప? అంత నీచంగా ఒక దళిత హోంమంత్రిని పట్టుకొని అంత అవమానకరంగా మాట్లాడతావా? ఎవరిచ్చారు ఒక మహిళ మీద అలా మాట్లాడే రైట్ అమర్నాథ్? నీకు ఏ తమాషాలో ఉందా మీకు? వైసీపీ నాయకులకు అందరికీ కూడా టీడీపీ మహిళలంటే అంత లోకుగా కనిపిస్తున్నారా? ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా మీ సభ్యురాలు రోజా నన్ను కామెంట్ చేసింది. కాలి గోటికి పనికిరామని ఒక దళిత మహిళగా నన్ను అవమానించింది, నా శరీరాకృతిని అవమానించింది. ఆ రోజు అనితని అవమానించారు. అయినా కూడా కాలం సమాధానం చెప్తుంది అనుకున్నాం. మా పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, మేము చాలా హుందాగా వ్యవహరించాం. మీరు అన్నట్టు మాకు మాటలు అనటం రాదనుకుంటున్నారా? మేము కూడా ఈ తెలుగు నేలపై పుట్టిన వాళ్ళమే కదా, మాకు కూడా ఈ భాష వచ్చు కదా, మా ప్రాంత భాష మాకొచ్చు, మాకు ప్రతిదీ తెలుసు. మాకు మాట్లాడతాం ఏమన్నా రాదనుకుంటున్నారా? మేము కూడా అవమానకరంగా మాట్లాడగలుగుతాం కదా. కానీ మాకు ఒక క్రమశిక్షణ ఉంది. మా పార్టీ, మా అధినాయకుడు ఒక విలువలు కలిగినటువంటి నాయకత్వాన్ని మాకు ఇచ్చారు. కాబట్టి మేము ప్రతి ఒక్కరిని కూడా ఆచితూచి చాలా మాట్లాడతాం. ఎందుకంటే మీరు దిగజారిపోయారు. మీరేదో ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని లేకపోతే ఆడవాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు మాట్లాడితే హైలైట్ అయిపోవాలని ఒక నీచ సంస్కృతికి, కుటిలమైనటువంటి ఆలోచనలకి, దరిద్రపు ఆలోచనలకి దిగజారిపోయారు ఈ వైసీపీ నాయకులు. ఈ రోజున మీరు ఇష్టం వచ్చినట్టు మహిళలు మాట్లాడతారా? ఆ రోజు పంచమర్తి అనురాధను కూడా ఎంత కామెంట్ చేశారు, ఇప్పటికీ కామెంట్ చేస్తున్నారు. ఎవరు ఇచ్చారు మీకు ఈ రైటు? ప్రశాంతి రెడ్డి గారిని కామెంట్ చేస్తున్నారు, గ్రీష్మాని కామెంట్ చేస్తున్నారు, స్వాతి రెడ్డిని కామెంట్ చేస్తున్నారు. ఎంతోమంది టీడీపీ మహిళల్ని దారుణంగా
అసభ్య పదజాలంతో కనీసం చదవటానికి కూడా వీలు లేని భాషలో దారుణంగా కామెంట్స్ కానీ అవమానకరంగా కానీ పేపర్లో కానీ రాయిపిస్తున్నారే. ఇంత దిగజారిపోతారా మీరు? మీ కుటుంబ సభ్యుల మీద అట్లా రాస్తే మీకు ఎట్లా ఉంటుంది? మీ కుటుంబ సభ్యులు ఎవరో కూడా బయటకు వెళ్ళినప్పుడు రెడీ అయ్యి వెళ్ళరా? ఇంత దారుణంగా దిగజారిపోతారా? ఈ రోజున చాలా సక్సెస్ఫుల్గా హోంమంత్రి అనిత తనకి ఇచ్చినటువంటి శాఖ నిర్వర్తించి ముందుకెళ్తుంది. నీకేమన్నా దమ్ముంటే అమన్నా ఆమె ఎంత కష్టపడి పైకి వచ్చిందో, ఎంతగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని కష్టపడి పనిచేస్తూ ముందుకెళ్తుందో అలా సాధించాలని ఒక మహిళను చూసి ఆదర్శంగా తీసుకో. అంతేగాని ఆమె మేకప్ వేసుకుంది లేకపోతే అదే వేసుకుందని నువ్వు కూడా రెడీ అవ్వు. నువ్వు కూడా నీట్గా రెడీ కావయ్యా. ఎవరొద్దన్నారు నిన్ను? నువ్వు కూడా బయటకు వెళ్ళినప్పుడు రెడీ అవుతావు కదా. మీ మిసెస్ కూడా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు రెడీ అయ్యే వెళ్తారు. ఏం మాట్లాడుతున్నారయ్యా అసలు? మీ మైండ్ ఎక్కడ పెట్టుకుంటున్నారు? మళ్ళీ ఇంకొకటి ఏదో అన్నాడండి అతను, నేను వదిలేసినటువంటి కారుల్లోనే తిరుగుతున్నామన్నాడు. ఏంటి నీ సొత్తా, నీ ఆస్తా గవర్నమెంట్ కార్లు? నాకు ఇంకా చాలా మాట్లాడాలి. నాకు కూడా సభ్యత సంస్కారం అడ్డొస్తుంది. ఎవరి సొత్తు అనుకుంటున్నా? గవర్నమెంట్ సొత్తు, ప్రజల సొత్తు. ఎవరికి అవకాశం వస్తే వాళ్ళకి ఆ వెహికల్స్ వస్తాయి. గవర్నమెంట్స్ రూల్స్ ప్రొవైడ్ చేస్తుంది రూల్స్ ప్రకారంగా. నీకేం పర్మనెంట్ కాదు కదా, అందుకే కదా ప్రజలు నీకు పర్మనెంట్ చేయలేదు. ప్రజలు తిరస్కరించారు, నిన్ను ఓడించారు. అక్కడ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా లేదా ఎంపీలుగా ఏమైనా శాశ్వతంగా ఉంటామా? ప్రజలు అనుకుంటేనే శాశ్వతంగా ఉంటాం. ప్రజలకు సేవ చేసి పేరు తెచ్చుకుని ప్రజల హృదయాల్లో నిలిచిపోతేనే ఎవరమైనా సరే కంటిన్యూగా వర్క్ చేయగలుగుతాం, ఎమ్మెల్యేలు అవుతాం, మంత్రులం అవుతాం. అది కూడా పార్టీ, అదే నాయకుడు మనల్ని ఆశీర్వదిస్తే, ప్రజలు పార్టీ నాయకత్వం ఆశీర్వదిస్తేనే మనకు పదవులు వస్తాయి. అంతే తప్ప నేను వదిలేసిన కారులో తిరుగుతున్నారంటే అదేం నీ ఆస్తి కాదు, నీ పర్మనెంట్ ఆస్తి కాదు, లేకపోతే మీ ఇంట్లో ఆస్తులు కాదు కదా. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే మహిళల్ని అవమానించడమే వైసీపీ నాయకులకి ఇంక అసలు వెన్నతో పెట్టినటువంటి విద్య అయిపోయింది. అసలు నేను చూసా, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పమంటారేమో నిన్ను అని చూసాం, ఖండిస్తారేమో అని చూసాం. అబ్బే, సొంత తల్లిని చెల్లిని అవమానపరిచి ఆయన మీదే, వాళ్ళ మీదే, సొంత తల్లిని చెల్లిని అవమానపరచడమే కాకుండా వాళ్ళ మీదే సోషల్ మీడియాలో అసభ్యకరంగా రాయిపించినటువంటి వ్యక్తులు ఇంకా హోంమంత్రిని, టీడీపీ మహిళలను అవమానిస్తే ఖండిస్తారా? ఇది ప్రజలకు కూడా తెలుసు, ప్రజలకు కూడా అర్థమైంది. మీ పార్టీ సంస్కృతి, మీ నాయకుడి దగ్గర నుంచి మీరందరూ కూడా ఒకే విధంగా అవలంబిస్తున్నారు. మొన్న ఇష్టం వచ్చినట్టు ఆ రాంబాబు, అతను ప్రసన్న కుమార్ రెడ్డి కానివ్వండి, ఇప్పుడు కోడిగుడ్డు, అసలు కోడికి గుడ్డికి ఆ కోడి మీద ఏక కూడా తేడా తెలియదు. అమర్నాథ్కి ఒక దళిత మహిళని, హోంమంత్రిని నువ్వు అవమానిస్తున్నావు. మాకు మాటలు రాక కాదు, మీకన్నా ఎక్కువ మాట్లాడగలం. సభ్యత సంస్కారాలు మాకు అడ్డొస్తున్నాయి.